శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. సింహాసనగత నిత్యం పద్మాశ్రితకరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాంత యశస్విని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. పంచమ స్కందంలో ఇంద్ర బృహస్పతి సంవాదము, మహిషాసురుడితో యుద్ధము, దేవతల పరాజయము, మహిషాసుర సంహారం, దేవతల వ్యూహరచన ఇంతవరకు విన్నాము. ముందు భాగంలో ఇప్పుడు సకల దేవత తేజస్వరూపిణి ఆవిర్భావం, సకల దేవత తేజస్వరూపిణి ఆవిర్భావం అనే అంశం విందాం. విష్ణుమూర్తి చెప్పిన ఈ ఉపాయానికి అందరూ అంగీకరించారు. ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడి వదనం నుంచి ఒక తేజరాశి స్వయంగా అవతరించింది. అది అతి దుస్సహంగా వెలిగిపోతూ ఉంది. పద్మరాగ మణిప్రభలు వెదజల్లుతోంది. సమశీతోష్ణ కాంతులు ప్రసరిస్తున్నాయి. హరిహరులే ఆశ్చర్యపోయారు. అంతలోకి శివుడి శరీరం నుంచి మరో తేజ రూపం ఆవిర్భవించింది. వెండిలా దగదగలాడుతోంది. కళ్ళు మిరుమిట్లు కొలుపుతూ ఉన్నాయి. చూడడానికి భీకరంగా ఉంది. పర్వతంలాగా ఉంది. రూపుదాల్చిన తమోగుణం అన్నట్టు ఉంది. వేడిగా ఉంది. వెంటనే విష్ణుమూర్తి నుంచి నీలం రంగులో మూర్తిభవించిన సత్వగుణంలా చల్లని తేజస్సు వెలువడింది. ఇంద్రుడి శరీరం నుండి విచిత్ర వర్ణంలో సర్వగుణాత్మయైన తేజోరాశి ఉద్భవించింది. ఇలాగే యమ, కుబేర, వరుణుల శరీరాల నుండి తేజస్సులు వెలువడ్డాయి. సకల దేవతా తేజస్సులు విలీనమై ఒక మహా తేజస్సు రాశి మూర్తి కట్టింది. హిమాలయంలా దర్శనమిచ్చింది. అంతా ఆశ్చర్య జగతులే. చూస్తూ ఉండగానే తేజస్సు రాశి ఒక స్త్రీమూర్తిగా పరిణమించింది. సౌందర్య రాశి త్రిగుణాత్మక, సర్వదేవత శరీర సముద్భూత, అష్టాదశ భుజ, త్రివర్ణ, విశ్వమోహిని, తెల్లని ముఖము, నల్లని కన్నులు, ఎర్రని పెదవులు, చిగురుటాకుల వంటి అరచేతులు, శరీరమంతా దివ్యాభరణాలు, 18 బాహువులు, క్షణంలో 1000 బాహువులు అయ్యాయి. ఇప్పుడు సహస్రభుజ, మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన మహా తేజస్విని. వ్యాస భగవానుడు ఒక దీక్షగా కథ చెప్పుకుని వెడుతూ ఉంటే సరిగ్గా ఇక్కడ జనమేజయుడు అంతరాయం కలిగించాడు. ఒక సందేహం వెలుగుచ్చాడు. వ్యాస మహర్షి దేవీ రూపం ఎలా ఆవిర్భవించిందో మరింత విస్తృతంగా వినాలని ఉంది. అందరి తేజస్సు ఏకీభూతం అయ్యింది అన్నావు. ఎలా కలిసింది? ఎవరి తేజస్సు ఏ అవయవం అయ్యింది? ముఖ, నాసికాది శరీర భాగాలు ఎలా ఏర్పడ్డాయి? ఆయుధాలు, ఆభరణాలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారు? నీ ముఖతః ఈ వివరాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది. ఇది అమృతరసం. ఎంత తాగితే మాత్రం తృప్తి ఉంటుంది. నీ ముఖపద్మం నుంచి జాలువారుతో ఉన్న మహాలక్ష్మి చరితామృతం ఇది. మహాలక్ష్మి చరితామృతం ఇది. సవిస్తరంగా చెప్పి తనివి తీరా అందించు అంటూ అభ్యర్థించాడు. సౌనకాది మునులారా, జనమేజయుడు ఇలా అడిగేసరికి వ్యాస భగవానుడు అతన్ని తృప్తిపరచాలనే కోరికతో ఆ ఘట్టాన్ని మరింత మధురంగా, మరింత విస్తరంగా వినిపించాడు. జనమేజయ, నీ కుతూహలాన్ని అర్థం చేసుకున్నాను. వివరంగానే చెబుతాను, శ్రద్ధగా విను. ఆ మహాలక్ష్మి రూపాన్ని యథాతథంగా వర్ణించి చెప్పాలి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా సాధ్యం కాదు. మరి నేనా చెప్పగలవాణ్ణి? ఉద్భవించింది అని మాత్రం చెప్పగలను. ఆ చెప్పడం కూడా నిజానికి వాస్తవం కాదు. ఎందుచేతనంటే జగన్మాత నిత్యురాలు, ఎప్పుడూ ఉంటుంది. దేవ కార్యసిద్ధి కోసము ఇప్పుడు ఏకరూపపత్యాన్ని పొందింది. విభిన్న రూపాలలో ఉండేది తానే. నటుడు లోకరంజకనం కోసం రంగస్థలం మీద విభిన్న పాత్రలు, రూపాలు ధరిస్తాడు. కానీ తాను ఒకటే. అలాగే ఈ మహాలక్ష్మి ఈ సృష్టిలో సకల రూపాలలోనూ తానే ఉంది. అవసరాన్ని బట్టి మళ్ళీ ఏకరూపత్వాన్ని పొందుతుంది. వాస్తవంగా చూస్తే ఈమెకు ఒక రూపమంటూ లేదు, కేవలం అరూప. అయినా లీలా విశేషంగా సకల రూపాలు ధరిస్తుంది. నిర్గుణ అయినా సగుణ అవుతుంది. కర్మానుసారంగా రూపంతో పాటు నామధేయాలు ఏర్పడుతూ ఉంటాయి. అయినా నువ్వు అడిగావు కనుక నా శక్తి మేరకు ఎవరి తేజస్సు ఏ అవయవంగా రూపొందిందో తెలియజేస్తాను, విను.
శంకరుడి తేజస్సు ముఖపద్మం అయ్యింది, అది శ్వేతవర్ణము శుభాకారము. యముడి తేజస్సు ఆ దేవికి నల్లని పొడవైన కురులయ్యాయి, మేఘవర్ణంతో మనోహరమైన వంకీల జుట్టు. అగ్నిదేవుడి తేజస్సు కృష్ణ శ్వేత రక్త వర్ణాలతో 3 కన్నులు అయ్యాయి. ప్రాతస్సాయం సంధ్య తేజస్సులు దట్టమైన కనుబొమ్మలయ్యాయి. మన్మధుడి ధనుస్సులా మెరిసిపోయే భ్రూలత. వాయుదేవుడి తేజస్సు చెవులయ్యాయి, అవి మన్మధుడి డోలికల్లా మనోహరంగా ఉన్నాయి. కుబేరుడి తేజస్సు ఆ మహాదేవికి నాసిక అయ్యింది, నువ్వు పువ్వుల స్నిగ్ధగా నున్నగా నిగనగలాడుతోంది. ప్రాజాపత్య దేహంతో ఆ తల్లికి దంతాలు ఏర్పడ్డాయి, కొనలు తేలి దగ్గరగా పేర్చిన మల్లె మొక్కల్లా ప్రకాశిస్తూ ఉన్నాయి. అరుణ తేజస్సుతో దొండపండు వంటి క్రీపెదవి అంటే అధరోష్టం ఏర్పడింది. కార్తికేయుడి తేజస్సుతో పైపెదవి ఏర్పడింది. విష్ణు తేజస్సుతో అష్టాదశ భుజాలు 18 భుజాలు ఏర్పడ్డాయి. వసువుల తేజస్సుతో చేతులకు వేళ్లు ఏర్పడ్డాయి, అవి చిగురాకుల్లా ఎర్రగా పారదర్శకంగా భాసిస్తూ ఉన్నాయి. చంద్రుడి తేజస్సు అమ్మవారిని వక్షోజద్వయమైంది. ఇంద్రుడి తేజస్సుతో మధ్యభాగం ఏర్పడింది. త్రివళులు అంటే పొట్ట మీద 3 మడతలు గంభీర మనోహరంగా ఉన్నాయి. వరుణుడి తేజస్సుతో కాళ్ళు ఏర్పడ్డాయి. పృథివీ తేజస్సుతో విశాలమైన జగనం అంటే కట్టి ఏర్పడింది. ఈ రకంగా శుభాకార స్వరూప సుస్వర అయిన స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆ సుదతిని, ఆ చారులోచనను, ఆ సర్వాంగ సౌష్ఠ సంపన్నను చూసి దేవతలంతా సంబరపడ్డారు. మహిషాసురుడి పీడ ఆ క్షణంలో వదిలిపోయినంతగా సంతోషించారు. అప్పుడు విష్ణుమూర్తి సకల దేవతలను హెచ్చరించాడు. మీ ఆయుధాలు ఆభరణాలు మహాదేవికి సమర్పించమన్నాడు. విష్ణుమూర్తి ఆజ్ఞను దేవతలంతా ఆనందంతో శిరసావహించారు. దివ్య భూషణాలను, దివ్య వస్త్రాలను, దివ్యాయుధాలను సమర్పించారు. క్షీరసముద్రుడు ఎరుపు రంగులో ఉన్న సన్నని వినూతన దివ్య వస్త్రాలను మహాలక్ష్మికి సమర్పించాడు. నిర్మలమైన హారాన్ని బహుకరించాడు. సూర్యకోటి సమప్రభమైన చూడామణిని, అటువంటివే రత్నమయ కుండలాలను, కడియాలను అందించాడు. విశ్వకర్మ ప్రసన్నచిత్తుడై నానారత్న విభూషితాలైన కేయూర కంకణాలను సమర్పించాడు. సుస్వరంగా సుమధురంగా ధ్యానిస్తూ అందరికన్నా ఆకర్షిస్తూ ఉన్న నూపురాలను త్వష్టను సృష్టించి ఇచ్చాడు. అవి సూర్యమండలాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. మహాసముద్రుడు కంఠాభరణాన్ని, ఉంగరాలను కానుక పెట్టాడు. ఎన్నడూ వాడిపోని పద్మాలతో సుగంధాలను వెదజల్లుతూ తుమ్మెదలను ఆకర్షిస్తూ ఉన్న దివ్య వైజయంతిమాలను వరుణుడు ఉపదగా ఇచ్చాడు. హిమవంతుడు సంతుష్టుడై వివిధ రత్నాలతో పాటు బంగారు కాంతులేనుతో ఉన్న సింహాన్ని వాహనంగా సమర్పించాడు. సర్వాలంకార శోభితైన దేవి సింహాన్ని అధిరోహించింది. శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి అలాంటిది మరొకటి సృష్టించి ఇచ్చాడు. అది 1000 అంచులతో ఒకేసారి 1000 మంది రాక్షసుల శిరస్సును తేలికగా ఖండించేటట్టు ఉంది. శంకరుడు త్రిశూలం నుంచి మరో త్రిశూలం తీసి ఇచ్చాడు. అది దేవతలకు అభయహస్తంలా భాషించింది. వరుణుడు వెన్నముద్ద లాంటి శంఖం ఇచ్చాడు. అది శుభప్రదంగా జయప్రదంగా కనిపించింది. అగ్నిదేవుడు శతఘ్ని సృష్టించాడు. వాయుదేవుడు దివ్య ధనుస్సును, ఎప్పుడూ తిరిగిపోని బాణాలతోనూ విరాజిల్లే అంబుల పొదిని బహుకరించాడు. ఇక్కడ చాలా చిత్రమైనటువంటి సన్నివేశం ఉండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరు ఏ ఆయుధం ఇస్తున్నారో, ఏ ఆభరణం ఇస్తున్నారో వాటి అన్నింటిలోనూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తత్వాలు ఉన్నాయి. అది ఆయుధమనో లేకపోతే ఇంకొకటనో అనుకుంటే కుదరదు. అది మళ్ళీ వారి యొక్క శక్తే ఆ ఆయుధంగా ఉంటూ ఉంటుంది. ఆ ఆయుధాన్ని వారి శక్తిగానే మనం పరిగణించాలి.
ఎందుకంటే వరుణుడు శంఖం ఇచ్చాడు అన్నాడు. వరుణుడు అంటే జలనిధి. సముద్రంలో మనకు దొరికేవి శంఖాలు. ఇలాగా ఒక్కొక్కరు అగ్నిదేవుడు బాణాలు అంబులు పొదులు ఇచ్చారు. విల్లు అంబులు పొదులను చాలామందికి ఇచ్చారు. ఈయన మనకు ఉదాహరణకు అందరికీ తెలుసున్నవాడు అర్జునుడు. అగ్ని శతగ్ని ఇచ్చాడు. శతగ్ని అంటే మనకి మిసైల్. అది చేసేది ఏమిటి? విధ్వంసం, మంట. ఇంద్రుడు వజ్రాయుధం నుంచి మరో వజ్రాయుధం సృష్టించి ఇచ్చాడు. ఐరావతానికి అలంకరించిన దివ్య గంటను సమర్పించాడు. యముడు కాలదండం వంటి దండాన్ని కల్పించి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండి దివ్య కమండలుని బహుమతిగా సమర్పించాడు. వరుణుడు తన పాసాయుధాన్ని కూడా ఇచ్చాడు. కాలుడు ఖడ్గాన్ని చర్మంతో తీసిన డాలును అందించాడు. చర్మంతో చేసిన డాలును అందించాడు. విశ్వకర్మ గండ్రగొడ్డలు సృష్టించి ఇచ్చాడు. కుబేరుడు సురాపూర్ణమైన సువర్ణ పాత్రను సమర్పించాడు. చిరుగంటలు పొదిగిన కౌమోదికి గదను త్వష్ట అందించాడు. అలాగే అనేక దివ్యాస్త్రాలను, అభేద్యమైన కవచాన్ని సమర్పించారు. సూర్యుడు తన తేజస్సులను బహుమానంగా ఇచ్చాడు. వివిధ భూషణాలతో, వివిధ ఆయుధాలతో కన్ను చెదిరిపోయేటట్టు కనిపిస్తున్న మహాదేవిని చూసి దేవతలు అందరూ విస్మయానందానికి విమోహితులే భక్తి పారవస్యంతో స్తుతించారు. సిద్ధి, బుద్ధి, వృద్ధి, తుష్టి, పుష్టి, శాంతిప్రదమైన రుద్రానికి, ఇంద్రానికి, కళ్యాణికి, వైష్ణవికి నమస్కారము. కాళరాత్రికి, భగవతికి అభివందనము. పృథివీకి తెలియకుండా, పృథివీని తెలుసుకోకుండా, పృథివీపైనే ఉంటూ అంతరంగాల్లో విరాజిల్లుతూ సకల ప్రాణకోటిని నియంత్రించే జగదీశ్వరికి ప్రణతులు. మాయ కారణంగానే, అంటే అవిద్య కారణంగానే అవిద్యేయ అయిన మాయారూపునికి వందనాలు. అంతఃశక్తిగా అందరినీ నడిపించే ప్రేరయితికి దండాలు. ఓ జగన్మాత, శత్రుపీడితులైన మాకు విజయం ప్రసాదించు, శుభ పరంపరలు కల్పించు. మదగర్వితుడై వరదర్పితుడైన మహిషాసురుని సంహరించు. వాడు మహామాయావి, కలుడు, స్త్రీవధ్యుడు. నానా రూపాలను ధరిస్తూ సకల దేవతలను హింసించడం వాడికొక క్రీడా వినోదము. మా అందరికీ నువ్వే దిక్కు, కాపాడు తల్లి, కాపాడు. దేవతల స్తోత్రాలకు జగన్మోహిని సంబరపడింది. చిరునవ్వులు చిందిస్తూ శుభాశీసులు పలికింది. దేవతలారా, ఇక నిర్భయంగా ఉండండి, మహిషుని సంహరిస్తాను, ఇప్పుడే సంహరిస్తాను అంటూ మరొక్కసారి నవ్వింది. సురలారా, ఈ సృష్టిలో ఇదొక విచిత్రమైన సంఘటన. బ్రహ్మేంద్ర, విష్ణు, రుద్రులు కూడా మహిషాసురుడికి భయపడిపోయారంటే ఎంత ఆశ్చర్యం. దైవబలం ఒక్కొక్కప్పుడు ఇలా ఘోరంగా దుర్జయంగా ఉంటుంది. సుఖ దుఃఖాలకు కాలమే కర్త. సృష్టి, పాలనా, సంహారాలు నిర్వహణకు సమర్థులైన త్రిమూర్తులే మోహంలో మునిగిపోయి మహిషాసురుడి పీడలకు లోనయ్యి క్లేశ సంతృప్తులయ్యారంటే కాలమహిమ ఎంతటితో తెలుస్తూనే ఉంది అని ఒక క్షణం ఆగింది. చిరునవ్వు క్రమక్రమంగా వికటాట్టహాసమైంది. కన్నులు ఎరుపెక్కాయి. ముఖం గంభీరమైంది. వికటాట్టహాస విభీషణతోని దిగంతాలకు వ్యాపించింది. భూమి కంపించింది. పర్వతాలు కదిలిపోయాయి. సముద్రాలు గూర్నెల్లాయి. మేఘాలు గడగడలాడాయి. మహారాక్షసుల గుండెలు దడదడలాడాయి. దేవతలు జయధ్వనులు చేశారు. పాహి పాహి అన్నారు. మహిషుడి మరులు, మంత్రి రాయబారము. మహిషాసురుడు ఈ ధ్వని వింటూనే క్రోధ తామ్రాక్షుడయ్యాడు. ఏదో శంకించాడు. ఏమిటి ధ్వని అని గర్జించాడు. తెలుసుకురండని దానవులకు ఆజ్ఞాపించాడు. చెవులు చిల్లుపడిపోతున్న ఈ ధ్వని ఏమిటి? ఎవరు కర్త? వాడు దేవత అయినా దానవుడైనా దుష్టిని పట్టి బంధించి నా దగ్గరకు తీసుకురండి. ఆ అహంకారిని, ఆ దురాచారుని ఇప్పుడే సంహరిస్తాను. ఓడిపోయిన దేవతలు భయార్థులే గర్జిస్తున్నారా? ఇది దానవుల పని అని అయ్యుండదు. అందరూ నాకు వసులే కదా, వసమదులే కదా.
ఈ మరి పిచ్చి చేష్ట ఎవరు చేసి ఉంటారు? త్వరగా తెలుసుకోండి, వాడిని ఈడ్చుకురండి, లేదంటే నేనే వెళ్ళి సంహరిస్తాను అని మహిషాసురుడు గర్జించేసరికి దూతలు నలుదిక్కులకు పరుగు తీసి అన్వేషించారు. అష్టాదశ భుజాలతో, దివ్య భూషణాలతో, దివ్యాభరణాలతో, సర్వాంగ సుందరిగా విరాజులతో ఉన్న సింహవాహినిని చూశారు. సువర్ణ పాత్రను చేతపై ధరించి మధుపానం చేస్తూ వికటాట్టహాసం కొనసాగిస్తూ ఉన్న మహాదేవిని చూడగానే ఆ దానవ దూతలు పై ప్రాణాలు పైకే పోయాయి. పరుగు పరుగున తిరిగి వచ్చి మహిషుడికి విన్నవించారు. దైత్యనాయక, ఒక ప్రౌఢాంగనను చూశాము. సర్వరత్నాభరణ విరాజిత, మానవకాంత కాదు, దేవకాంత కాదు, దానవకాంత కాదు, ఎవరో దివ్య రూప, అత్యంత మనోరమ, సింహారూఢ, అష్టాదశ భుజ, అష్టాదశ వరాయుధ ధర. ఆవిడ సురాపానం చేస్తూ వికటాట్టహాసం చేస్తోంది. అదిగో ధ్వని ఇలా దశ దిశలా వ్యాపిస్తోంది. ఆవిడ ఎవరో, భర్త ఎవరో తెలియదు, నేల మీద నిలబడలేదు, అంతరిక్షంలో ఉంది. దేవతలంతా స్తుతిస్తున్నారు, జై జయ అంటున్నారు, పాహి పాహి అంటూ ఉన్నారు. శత్రువులను జై జై అంటే సంహరించు సంహరించు అంటున్నారు. ఆవిడ ఎందుకోసం వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏమి చెయ్యాలని వచ్చిందో మాకైతే తెలియదు. ఆవిడ దివ్య తేజస్సు కళ్ళు మిరుమిట్లు కలుపుతోంది. తేరిపార చూడలేకపోతున్నాము. శృంగార వీర హాసాలు, రౌద్రాద్భుత రాసాలు మూర్తిభవించినట్లుంది. అటువంటి రూపాన్ని ఇంతకు ముందెప్పుడు చూసి ఎరగము, విని ఎరగము. మాట్లాడించడానికి భయం వేసింది. చప్పుడు చేయకుండా తిరిగి వచ్చాము. చూసి రమ్మని మాత్రమే కదా నీ ఆజ్ఞ. ఇప్పుడు ఏమి చేయమంటావో ఆజ్ఞాపించవో అన్నారు. దూతలు చెప్పింది శ్రద్ధగా విని మహిషాసురుడు తేలికగా పరిహసించాడు. ఒక మహావీరుణ్ణి చూస్తూ, మంత్రివర్య, నువ్వు మహాసేనాలతో తరలి వెళ్ళి సామధానాది చతురుపాయాలను వినియోగించి ఆ వరారోహను నా దగ్గరికి తీసుకునిరా. రానంటే చంపకుండా బంధించి తీసుకురా. అంతటి సౌందర్యవతిని పట్టమహిషిని చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు ప్రీతితో వచ్చేటట్టు చూడు. రసభంగం కాకుండా నా కోరిక తీరేటట్టు చూడు. ఆవిడ రూప సౌందర్యాన్ని గురించి దూతలు చెప్పినది విన్నంత మాత్రం చేతనే నా మనసు సమ్మోహితమైంది. జనమేజయ, వింటున్నావు కదా? మహిషాసురుడి మతమత్త ఏ స్థాయిలో ఉందో చూడు. ఆ మహామంత్రి గజాస్వరథ సేనలతో బయలుదేరి వెళ్ళి మహాదేవికి చాలా దూరంగా నిలబడి వినయంగా నమస్కరించి మధురంగా సంభాషించాడు. ఓ తీయని పలుకుల సుందరాంగి, ఎవరు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? మా ప్రభు నా ముఖత నిన్ను అడుగుతున్నాడు. అతడు విశ్వవిజేత, మానవులకు అవధ్యుడు, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఉంది, దైత్యనాయకుడు, మహాబలశాలి, కామరూపధారి. నువ్వు ఇలా వచ్చావని తెలిసి నీ సౌందర్యాన్ని విని మా ప్రభువు మహిషాసురుడు నిన్ను చూడాలని కోరుతున్నాడు. మానవ రూపం ధరించి నీ చేరికకు వస్తాడు. నీకు ఎలా రుచిస్తే అలా. ఓ మృగ శాభాక్షి, నువ్వే అతడి సన్నిధికి వస్తే మరీ మంచిది. లేదంటే అతడే వస్తాడు, భక్తితో వస్తాడు. నీ ఇష్టం. నువ్వు ఎలా చెయ్యమంటే అలా చేస్తాడు. అతడు నీకు పూర్తిగా వసులైపోయాడు, నీ సౌందర్యానికి దాసుడైపోయాడు. ఓ కరభో, చెప్పు, నేను చేయవలసింది ఏమిటో ఆజ్ఞాపించు అన్నాడు. ఆ రాక్షసమంతి మాటలు వింటూనే మహాదేవి విరగబడి నవ్వింది. క్షణంలో గంభీరంగా మారింది. మేక గర్జనలా ఉరుము పలికింది. ఓ మంత్రివర్య, నేను దేవతల కన్న తల్లిని, మహాలక్ష్మి అంటారు నన్ను. సర్వ దైత్యులను సంహరించడం కోసం వచ్చాను. మహిషుణ్ణి మట్టుబెట్టామని ఈ దేవతలు ప్రార్థిస్తే వచ్చాను. యజ్ఞ భాగాలను హరిస్తూ దేవతలనందరినీ నానాహింసలో పెడుతున్నాడు కదా మీ ప్రభు. అందుకని మీ నాయకుడిని చంపడం కోసం ప్రయత్నపూర్వకంగా వచ్చాను. ఒంటరిగా వచ్చాను, నాకు సైన్యం లేదు. నువ్వు సమోపాయంగా స్వాగతం పలికావు, మధురంగా సంభాషించావు. అందుచేత సంతోషించి క్షమిస్తున్నాను. లేదంటే ఈ పాటికి నిన్ను చంపి ఉందును. నా చూపులో కాలాగ్ని వీచికలు. ఈ పాటికి నిన్ను దహించి వేద్దును. మధురంగా మాట్లాడావు కనుక బతికిపోయావు. మధుర వాక్కులు ఎవరైనా ఆనందపరుస్తాయి కదా. వెళ్ళు, నీ ప్రభువుతో చెప్పు, నా మాటగా చెప్పు. రాక్షసాధమా, జీవితేచ్ఛ ఉంటే వెంటనే పాతాళానికి బరుపు, లేదంటే ప్రాణాలను కోల్పు. ఎన్నో పాపాలు చేశావు, అన్నింటికీ శిక్షగా నిన్ను సంహరిస్తాను.
బాణాలతో నీ శరీరం అంతా తూట్లు పొడుస్తాను, యమలోకానికి పంపిస్తాను. ఈ పాటికి నా దయాళుత్వానికి తెలుసుకొని వెంటనే పాతాళానికి పారిపో, ప్రాణాలు నిలుపుకో. నిన్ను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది. ఈ స్వర్గాన్ని, ఈ భూమిని, సముద్రాన్ని విడిచిపెట్టి పారిపో, పాతాళానికి పారిపో. యుద్ధం చేయాలని కోరికగా ఉంటే వెంటనే బయలుదేరిరా, మహావీరులతో మహాబలగాలతో తరలిరా. అందరినీ ఒకేసారి యమలోకానికి పంపిస్తాను. ప్రతి యుగంలోనూ నీ వంటి మహామూఢుల్ని ఎంతో మందిని సంహరించాను. ఆ ఆయుధాలు ధరించావు కనుక యుద్ధం చేసి వాటిని సాఫల్యం చేకూర్చు, లేకపోతే ఉత్తినే బరువు మోసినట్టు ఉంటుంది. నువ్వు ఇప్పుడు మన్మథ పీడితుడు కూడా అయ్యావు. కాబట్టి తప్పకుండా యుద్ధం చెయ్యి. బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు కదా అని విర్రవీగుతున్నట్టున్నావు. నీకు స్త్రీ చేతిలో మరణం రాసిపెట్టి ఉంది. ఆ మాట మర్చిపోవద్దు. బ్రహ్మదేవుడి మాటకు తిరుగులేదు. అందుకే నేను వచ్చాను. స్త్రీ రూపం ధరించి వచ్చాను. నీ పాపం పండింది, చావు మూడింది. మరొక్కసారి తుది హెచ్చరికగా చెబుతున్నాను. జీవితేచ్ఛ ఉంటే ప్రాణాలు గుప్పిట పెట్టుకుని పాతాళానికి పారిపో. మహాదేవి ఇచ్చిన ఈ సందేశాన్ని శ్రద్ధగా విన్న మంత్రివర్యుడు భయాన్ని దాచుకుంటూ మరింత వినయంగా సంభాషించాడు. దేవి, ఆడవారికి తగినట్టు మాట్లాడావు, కానీ ఒక్క విషయం ఆలోచించు. మా ప్రభు ఎక్కడా, నువ్వెక్కడా? ఇద్దరికీ యుద్ధం ఎలాగా? నువ్వు ఒంటరివి, పైగా చిన్నదానివి, నూతన యవ్వనంలో ఉన్నావు, సుకుమారివి. మరి అతడు మహిషుడు, మహాకాయుడు, కఠినుడు, అత్యంత సేనా సమేతుడు, భీకర శస్త్రాస్త్ర సమన్వితుడు. నిన్ను చాలా తేలికగా సంహరిస్తాడు. మదగజం ఒక మాలతీ పుష్పాన్ని నిలిపివేసినట్టు చిదిమేస్తాడు. ఇంతకన్నా పరుషంగా మాట్లాడదామంటే సంశయిస్తున్నాను. శృంగారానికి రసభంగం అవుతుందని భయపడుతున్నాను. మా రాజు నీ పట్ల భక్తి తత్పరుడు. సామధానాలు రెండే ఉపయోగించమని ఆదేశించాడు. అందుకని అడుగుతున్నాను. లేదంటే ఇంత పరుషంగా మా స్వామిని నిందించిన నిన్ను ఈ పాటికి ఒకే ఒక బాణంతో సంహరించి ఉండేవాడిని. రూప యవ్వన గర్వంతో, మిథ్యాభిమానంతో మేరమీరి పలుకుతున్నావు. నీ అందాన్ని గురించి విని మోహితుడయ్యాడు కదా అని లోకువ కట్టినట్టున్నావు. అందుకనే నేను నిన్ను సంహరించకుండా ప్రియంగా మాట్లాడవలసి వస్తోంది. సకల రాజ్యాన్ని, సకల కోశాన్ని మా ప్రభువు నీకు సమర్పిస్తాడు. అనుకూలంగా అభిప్రాయం ఏర్పరచుకో. రోషానికి పోయి మరణాన్ని తెచ్చుకోకు. భామిని, ఆలోచించు. ఇంతగా కాళ్ళ వెళ్ళబడి బతిమాలుతున్నాను. భక్తితో నీ కాళ్ళకు మొక్కుతాను. మా ప్రభువును తిరస్కరించుకు. వెంటనే మహారాజుగా పట్టాభిషేకం జరిపించుకో. ఓ శుచిస్మిత, ముల్లోకాలు నీకు పాదాక్రాంతమవుతాయి. అతడితో సంసార సుఖం అనుభవించు. ఈ మాటలకు మహాదేవి మరోసారి నవ్వింది. సౌమ్యంగానే బదులు పలికింది. వినవయ్యా వెర్రివాడ, నువ్వు మహిషుడికి ఆప్తుడివి, ముఖ్యుడివి అనుకుంటా. అలాగే కనిపిస్తున్నావు. నీ పశుబుద్ధి ప్రతి మాటలోనూ తునకిసలాడుతోంది. నీ వంటి వాడు మంత్రిగా ఉన్నాడంటే ఇంకా అసలు వాడు ఎంత బుద్ధిమంతుడో తెలుస్తూనే ఉంది. దొందుకు దొందే అన్నట్టుగా సరిపోతుంది. ఎంత విధి ఎంత చక్కగా సమకూర్చుందో మీ ఇద్దరినే. నేను ఆడదాన్నే, పురుషుణ్ణి కాను. స్త్రీ వేషం కూడా ధరించాను. నీ ప్రభువు ఆడదాని చేతిలో మరణం కావాలని బ్రహ్మదేవుణ్ణి యాచించాడు కదా. ఎంతటి మూర్ఖుడో! అటువంటి చావు వీరోచితమే అనుకున్నాడు. అయినా అర్థించాడు కనుక అదే జరుగుతోంది. అందుకే నేను వచ్చాను. నాకు ఏ సైన్యము అవసరం లేదు, ఏ ఆయుధము అవసరం లేదు. దైవం ప్రతికూలించిన వాడిని చంపడానికి ఒక్క గడ్డిపరక చాలదు, అదే వజ్రాయుధం అవుతుంది. దైవం అనుకూలించని వాడికి వజ్రాయుధమైన గడ్డిపరక అంత అవుతుంది. మరణం రాసిపెట్టి ఉన్నాక ఎంత సైన్యం ఉండి ఏం లాభము? జీవుడికి దేహంతో సంబంధం కాలయోగాన్ని బట్టే ఏర్పడుతుంది, విడిపోతూ ఉంటుంది. సుఖదుఖాలలాగానే మృతి కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది. అది ఎవడికి ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. మార్చడం ఎవరి వల్ల కాదు, బ్రహ్మాదులకే తప్పని ఉత్పత్తి వినాశాలు. ఇక నీకు నీ ప్రభువుకునా. మృత్యువును తప్పించుకోలేని వాడు ముచ్చటపడి ఇచ్చిన వరదానాలతో నీ ప్రభువు లాంటి వాడు మాకు మరణం లేదు అని విర్రవీగితే దాన్ని ఏమనాలి? ఇంతకన్నా మూర్ఖత్వం వేరే ఉంటుందా? అందుచేత ఓ మంత్రి, త్వరగా వెళ్ళు, మీ ప్రభువుకు చెప్పు. అతడు ఏది ఆజ్ఞాపిస్తే అది నువ్వు చెయ్యాలి కదా, ఉద్యోగివి. అందుచేత నిన్ను తప్పు పట్టడం లేదు. వెళ్ళు, నా మాటగా చెప్పు. ఇంద్రుడు
రేపటి నుంచి స్వర్గాధిపతి అవుతాడని, దేవతలే ఆవిర్భోక్తులవుతారని, మీరంతా పాతాళానికి పారిపోండి, లేదా ప్రాణాలైనా కోల్పోండి. మొన్నటి యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ జయించాం కదా అని అనుకుంటున్నావేమో. అలా గర్వపడొద్దని చెప్పు. అది నీ ప్రభు శక్తి కాదు, బ్రహ్మ ఇచ్చిన వరశక్తి. తెలుసుకోమను, వెళ్ళు అని ఖచ్చితంగా చెప్పింది. అంతా విన్నాడు. మంత్రి ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈవిడతో యుద్ధం చేయనా, తిరిగి వెళ్ళనా? ప్రభు కామాతురుడే సంబంధం చక్కబెట్టి రమ్మని పంపించాడు. నేను విరసం చేసి ఎలా వెళ్ళను? అందుచేత యుద్ధాన్ని వెతకడం సమంజసం కాదు. ఎలా వచ్చానో అలాగే వెళ్ళి జరిగింది జరిగినట్టు ప్రభువుకు విన్నవిస్తాను. తర్వాత ఏం చేయాలో ఆ బుద్ధిమంతుడే నిర్ణయించుకుంటాడు. సచివులతో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. అంతే. నేను సాహసం చేయకూడదు. నా జయమైన పరాజయమైన ప్రభువుకి అప్రియమే అవుతుంది. కోపం వస్తుంది. ప్రభువులు కదా, కోపం ముందు పుట్టి తర్వాత వారు పుడతారు. అందుచేత బుద్ధిగా తిరిగి వెళ్ళి సుందరంగి మాటలు యథాతథంగా చెబుతాను. ఆ తర్వాత ప్రభువు ఇష్టం. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ఆ మేధావి శీఘ్రంగా తిరిగి వెళ్ళాడు. మహిషుడికి నమస్కరించి నిలబడి ఇలా ఉపన్యసించాడు. మహారాజా, సింహాసనంపై కూర్చుని ఉన్న సుందరాంగిని చూశాను. 18 బాహువులతో వరాయుధాలతో విరాజిల్లుతోంది. దేవి, మా మహిషాసుర మహారాజును వరించి పట్టమహిషివై ముల్లోకాలు ఏలుకో మా ప్రభువునికి దాసుడే నీ ఆజ్ఞను నెరవేరుస్తూ నీకు ప్రియం కలిగిస్తాడు అని సవినయంగా మనం చేశాను. ప్రభు, నా మాటలు ఆ భామిని చిరునవ్వులు చిందించింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. మంత్రి, ఎంత మూర్ఖుడివి! దున్నపోతు అంటే పశువులకెల్లా అధమాదము. దేవప్రీతి కోసం దాన్ని బలిస్తాను. మీ మహిషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పశువునా? మరొక మహిషిని చూసి పెళ్లి చెయ్యి. కొమ్ములు రాసుకుంటూ తిరుగుతారు, అరుచుకుంటూ క్రీడిస్తారు. మూర్ఖుడా, వాడిని పెళ్ళాడటం కాదు, ప్రాణాలు తీస్తాను. పాతాళానికి పారిపోమ్మును, లేదా నా చేతిలో మరణం తప్పదని చెప్పు. ఓను గద్దించింది. ప్రభు, బాగా ఆలోచించి నేను ఇలా తిరిగి వచ్చాను. అసలు ఆ క్షణంలో ఆ సుందరాంగిని సంహరిద్దామనుకున్నాను. రసభంగం అవుతుందేమోనని నీ ఆజ్ఞ తీసుకోలేదు కదా అని ఆలోచించి చేతులు కట్టేసుకున్నాను. జరిగింది ఇది ప్రభు. ఇటుపైన ఏమి చేయాలో దేవరవారి చిత్తము, దివ్య చిత్తము. రణమా, మరణమా, ప్రయాణమా, పలాయనమా ఆలోచించి ఏది శ్రేయస్కరమో నిశ్చయించండి అని విన్నవించాడు. మంత్రులతో మహిషుడు మంతనాలు. వెంటనే మహిషాసురుడు వృద్ధమంత్రులను సమావేశపరిచాడు. ఏమి చేద్దామో చెప్పండి. ఈమె ఎవరో సాంబరీమాయలాగా ఉంది. బాగా ఆలోచించండి, ఉపాయాలన్నీ చర్చించండి, కర్తవ్యం ఏమిటో తేల్చి చెప్పండి అన్నాడు. మంత్రులంతా ఒకేలాగా స్పందించారు. మహిషాసుర, సత్యమే పలకాలి, ప్రియమే చెప్పాలి, హితమే ఉపదేశించాలి. ఇది పండితుల లక్షణము. ఒక్కొక్కప్పుడు హితమైనది అప్రియం కావచ్చు, ప్రియమైనది అహితం కావచ్చు. ఔషధం అప్రియంగానే ఉంటుంది, అంతేకాని హితము కానీ అదే హితము. కాబట్టి అన్ని వేళలా సత్యానిదే అగ్రపీఠము. అయితే సత్యం చెప్పేవారు కానీ వినేవారు కానీ ఆటే మంది ఉండరు. బహు దుర్లభులు. ప్రియాలు పలికేవారు చాలా మంది ఉంటారు. అందుచేత మహారాజా, ఈ గహన విషయంలో మేము చటుక్కున ఏ నిర్ణయము చేసి చెప్పలేము. అసలు ఎవరికి ఎప్పుడు ఏది శుభమో ఏది అశుభమో చెప్పగలిగిన వాడు ఈ ముల్లోకల్లో ఎవడూ లేడు. ఈ మంత్రుల మాటలు విన్న మహిషాసురుడు చిన్నగా నవ్వాడు. అయితే అమాత్యులారా, మీ అభిప్రాయాలను ఎవరి మటుకు వారు చెప్పండి. అన్నీ విని నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇది ఉత్తమోత్తమైన పద్ధతి అని అందరూ అంగీకరిస్తున్నారు కదా అన్నాడు. అప్పుడు ముందుగా విరూపాక్షుడు ప్రభువు గారి మనస్సును రంజింపజేస్తూ తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా, ఒక ఆడది మదమెక్కి మాట్లాడితే వాటిని ఇంతగా పట్టించుకోవడం ఏమిటి? అవి వట్టి బిభీషికలు, అంటే బెదిరింపు మాటలు. వాటికి బెదిరిపోతామా? నీవంటి రణధున్మతులు భయపడతారా? అసత్యమని తెలిసి, సాహసమని తెలిసి, స్త్రీ చేష్టితమని తెలిసి త్రిలోక విజేతవు నువ్వు బెదిరిపోవడం ఏమిటి? నీవంటి మహావీరుడు ఇలా దీనుడు కావడమే పెద్ద అపకీర్తి. అందుచేత నీ దాకా ఎందుకు కానీ నేనొక్కడనే వెళ్ళి ఆ చండికను చెండాడి వస్తాను. నువ్వు నిర్భయంగా ఉండు. అంతగా అవసరమైతే కొంత సేనను తీసుకుని పెడతాను. సర్ప పాశాలతో బంధించి ఆ ఆడదానిని తెచ్చి నీ పాదాల చెంత నిలుపుతాను. నీకు వశమయ్యేటట్టు చేస్తాను. చూద్దుగాని నా శక్తి సామర్థ్యాలు అన్నాడు. విరూపాక్షుడి మాటలకు దుర్దండ్రుడు వంత పెరిగాడు.
ఆలోచించాడు. ఆలోచించగా మదవతి కామాతుర అనిపిస్తోంది. రూపగర్విత నాయకులు ఇలాగే ఉంటారు. రూపగర్వితలైన నాయకులు ఇలాగే ఉంటారు. భయపట్టి నిన్ను వశం చేసుకోవాలని చూసుకుంటోంది. కామినీమణుల హావభావాలను రసికులు మాత్రమే పసిగట్టగలరు. ప్రియుడి పట్ల స్త్రీలు వక్రోక్తి పరాయణులు. అవి అందరికీ అర్థం కావు. కామశాస్త్రం తెలిసిన వాడే అర్థం చేసుకోగలడు. రణరంగంలో నిన్ను బాణాలతో వధిస్తాను అంది కదూ అంటే అర్థమేమిటో ఆలోచించు. హేతుగర్భితమైన వాక్యాన్ని హేతుబద్ధంగానే చర్చించాలి. కామినీమణుల కడగంటి చూపులను బాణాలు అనడం లోక ప్రసిద్ధం. ఆ బాణాలను ప్రయోగిస్తాను అంటోంది. మరో రకంగా బాణాలను నీ మీద ప్రయోగించే శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే లేదు. అటువంటిది ఒక ఆడది ప్రయోగిస్తుందా? అసంభవం. కాబట్టి ఇవి చూపుల తూపులే, సందేహం లేదు. ఇది తెలియక నువ్వు పంపిన మంత్రి విపరీతార్థాలు తీసి చెప్పాడు. రణరంగంలో పడగొడతాను అంటే చెయ్యి మీద ఓడిస్తాను అని అర్థం. పురుషాయుధ క్రీడగా దీన్ని సంభావించాలి. ప్రాణాలు తీస్తానులే అంటే కంగారు పడవలసిన పని లేదు. పురుషుడికి వీర్యమే ప్రాణం. ఇంతకన్నా వివరించడం మంచిది కాదనుకుంటాను. ఇంత వ్యంగ్యంగా ఉంది ఆవిడ మాటల్లో గ్రహించడానికి రసవద్గ్రంథాలు చదివిన అనుభవం ఉండాలి. అదీ కాక ఎవరైనా స్త్రీ మన మీద కోపించినా, గర్వం ప్రదర్శించినా మనకు లొంగిపోవడానికి ఇష్టపడుతుందన్నమాట. అందుచేత అస్త్రాలు వద్దు, శస్త్రాలు వద్దు, నన్ను పంపించు. మధురంగా మాట్లాడి ఆవిడ నిన్ను చెంతకు తెస్తాను, నీకు సేవకురాలను చేస్తాను అన్నాడు. దుర్ధరుడి అభిప్రాయంతో విభేదిస్తూ తామ్రుడు వేరావేశంతో గొంతు చించుకున్నాడు. అది వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.